పవన్ కళ్యాణ్ రేపు మీటింగ్ పెట్టబోతున్నాడు హైదరాబాద్లో. అవునన్నా. సో ఇక్కడ ఉన్న కొంతమంది మేధావులు లేదా మేధావి ముసుగులో ఉండే కోనా మేధావులు పవన్ కళ్యాణ్ని రానియం, మేము అడ్డుకుంటాం, సభ ఎట్లా పెడతాడో చూస్తాం అని కొంతమంది వార్నింగ్ ఇస్తారు. ఓపెన్ ఛాలెంజ్, అది కూడా ప్రెస్ మీట్ లో. సో ఇదంతా ఈ ఇష్యూని ఎట్లా చూడొచ్చు అన్న? ఆయన ఫస్ట్ అయితే ఇలాంటివన్నీ పట్టించుకోరు. ఓకే. ఎందుకు అని అంటే ఆయనకు తెలంగాణ మీద ప్రేమ ఈ రోజుది కాదు అది. ఓకే. ఆయనకు మలిదశ ఉద్యమం అప్పుడే మరి ఉద్యమకారులు అని చెప్పి మొన్న మాట్లాడిన గుర్తు చేశారు. ఓకే. ఆయన తెలంగాణకి పూర్తి సంపూర్ణ మద్దతు ఇచ్చి అనుకూలంగా మాట్లాడిందని. ఓకే. కాబట్టి ఎవరు కలగన్నారన్న 2 రాష్ట్రాలు విడిపోతాయని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కవులు గాని వీళ్ళెవరు కూడా కలగనలేదు. అవును. ఈ ఏదైతే ఆంధ్ర పాలకులని చెప్తున్నారో, ఓకే, ఈ ఆంధ్ర పాలకుల వల్ల మనకి అన్యాయం జరిగింది అని ఎవరైతే అంటున్నారో, జరిగింది ఎవరైతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మన ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వారు ఉన్నారో వారి ఆలోచన వల్ల, వారి అవినీతి వల్ల అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ఒక సగటు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. సామాన్య ప్రజలందరికీ, ఎవరైనా కానీ సామాన్య ప్రజలకు అన్యాయం జరిగింది.